నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు, అనుమానాలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా హైకోర్టు శాశ్వత భవనానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు కూడా మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇక రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానంగా రాజధాని అమరావతికి కనెక్టింగ్ రహదారుల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని అన్ని జాతీయ రహదారులతో కలిపేందుకు ప్రభుత్వం రహదారులు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామం మందడం మీదుగా నిర్మించనున్న N8 రహదారిలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారితో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ స్వయంగా సమావేశమయ్యారు. CRDA కార్యాలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో రహదారి నిర్మాణం డిజైన్లపై చర్చించారు. అలైన్మెంట్ డిజైన్పై రైతులు, గ్రామస్తులతో చర్చించారు. ఆలయాలు తొలగించకుండా రోడ్డు నిర్మాణం చేయాలని రైతులు కోరారు. ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి నోటీసులు పంపి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక ఇదే సమావేశంలో తన అభిప్రాయం వెల్లడించేందుకు వచ్చిన రాములు అనే రైతు వేదిక ముందు కుప్పకూలిపోయారు. ఆయనను మంత్రి తన కాన్వాయ్లోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు రాములు మృతి చెందారు. నిజానికి రైతు దొండపాటి రాములు వయసు 68 ఏళ్లు. ఆయనకు ఇప్పటికే 2 సార్లు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కూడా జరిగాయి. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారనేది కుటుంబ సభ్యుల మాట. సమావేశానికి కూడా తోటి రైతులు కుటుంబ సభ్యులతో కలిసే వచ్చారు. ఇక ఈ సమావేశంలో తన అభిప్రాయాన్ని కూడా రాములు స్పష్టంగా వెల్లడించారు. రహదారి నిర్మాణానికి తమ ఇళ్లను ఇవ్వడానికి అభ్యంతరం లేదని, ప్రత్యామ్నాయంగా సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఒకే చోట అందరికీ లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశ్వరం పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడాడుతున్నాం, అడుక్కున్నాం కదా. అది సింగపూర్ చిగిరాసి అవసరం లేదు. అనంతరం కుర్చీలో కూర్చునే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదేమీ సీక్రెట్గా ఒక గదిలో జరిగిన సమావేశం కాదు, అందరి సమక్షంలో జరిగిన సమావేశం. ఈ మీటింగ్కు దాదాపు మీడియా ప్రతినిధులంతా హాజరయ్యారు. అక్కడ ఏం జరిగిందనే విషయంపై వీడియోలు, ఫోటోలు కూడా అప్పుడే బయటకొచ్చాయి. అయినా సరే వైసీపీ అధికార కరపత్రిక సాక్షి మాత్రం పదే పదే అదే అబద్ధాలు వల్లివేస్తోంది. ఇంకా చెప్పాలంటే నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు నానా పాట్లు పడుతోంది. గుండె పగిలిన రాజధాని రైతు అని పెద్ద హెడ్లైన్ పెట్టి జరిగిన వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేసేందుకు వైఎస్ జగన్ సారథ్యంలోని సాక్షి సిబ్బంది పడిన పాట్లు ఇప్పుడు పాత్రికేయ విలువలకే తిలోదకాలిస్తున్నాయి. సభలో కుప్పకూలిన రైతు రామారావును తీసుకెళ్తున్న స్థానికులు అంటూ ఓ ఫోటో ప్రచురించారు. భూములిస్తే బలి తీసుకున్నారు, నేనిచ్చిన భూమికి బదులుగా వాగులో ప్లాట్లిచ్చారు, ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటామంటే ఎలా అని రామారావు సభలో వ్యాఖ్యానించినట్లు రాసుకొచ్చిన సాక్షి మాట్లాడిన అనంతరం కుప్పకూలిన రైతు రామారావు మృతి అని అశుద్ధ రాతలు రాసేసింది. నిజానికి రాజధానిలో ఎక్కడా ప్రస్తుతం బలవంతపు భూసేకరణ లేదు. ప్రభుత్వం ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదు. భూమిస్తే జరిగే మేలును రైతుకు స్పష్టంగా వివరిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతులతో ముచ్చటించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతుల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తామని ఇటీవలే చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ఇక రైతులకు ఏ సమస్య వచ్చినా సరే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, CRDA కమిషనర్ సహా ఇతర అధికారులు స్వయంగా పరిష్కరిస్తున్నారు. దీంతో రాజధాని నిర్మాణ పనులపై కూడా రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు విషయాన్ని మరుగున పెట్టిన సాక్షి రైతు గుండె ఆగింది, భూసేకరణ ఒత్తిడి అంటూ తప్పుడు రాతలు రాసుకొచ్చింది. నిజానికి రైతు గుండె ఆగింది నిన్నటి సమావేశంలో కాదు,
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతిని నాటి జగన్ సర్కార్ పక్కన పెట్టినప్పుడే భూములిచ్చిన రైతు గుండె ఆగిపోయింది. అమరావతి రాజధాని కాదు 3 రాజధానులంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజే రైతు గుండె ఆగిపోయింది. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. పరిపాలన, శాసన, న్యాయ రాజధానులు అంటూ 3 ముక్కలాటలాడిన రోజే రైతు గుండె ఆగిపోయింది. రాజధాని నిర్మాణం కోసం రైతులు రోడ్డెక్కిన రోజున కాయ కష్టం చేసుకునే అన్నదాతలను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ సైకోలు, జగన్ భజన చేసిన నేతలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రోజే రైతు గుండె పగిలిపోయింది. చివరికి తమ ఇంటి నుంచి బయటకొచ్చేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించిన మహిళా రైతుల పట్ల అనుచితంగా అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించిన వార్తలు మరి ఇదే సాక్షిలో ఎందుకు రాయలేదు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరు అంటే అంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఒక్కటే. రాజధాని అమరావతి పాలిట అసనిపాతంగా మారింది ఎవరు అంటే అందరూ చెప్పే పేరు కూడా ఒక్కటే. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ దాష్టికానికి ప్రత్యక్ష ఉదాహరణ రాజధాని అమరావతి రైతు. వృద్ధులు, మహిళలు, చంటి పిల్లలు అనే తేడా లేకుండా బూటు కాళ్ల కింద వేసి తొక్కేసిన చరిత్ర వైసీపీ సర్కార్ సొంతం. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న రైతులపై దాడులు, ఆడవాళ్లు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి వికృత ఆనందానికి పాల్పడిన రోజులు సాక్షి పత్రికకు గుర్తులేదా? ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు పొంగళ్లు పెట్టేందుకు వచ్చిన మహిళా రైతుల మెడలో ఉన్న ఆకుపచ్చ కండువా తీయాల్సిందే అని నాటి వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు హుకుం జారీ చేసిన విషయం జగన్ మానస పుత్రిక సాక్షికి తెలీదా? మహిళలు అనే కనీస గౌరవం కూడా లేకుండా బూటు కాలితో తన్ని జాకెట్లు చింపి మరి అవమానించిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికే సొంతం. అయినా సరే అవేమీ సాక్షి పత్రికకు గుర్తులేవు. అసలు వీటన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం మరొకటి, అదే జగన్ పరదాల పర్యటన. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే సమయంలో రాజధాని రైతుల ముఖం చూడాల్సి వస్తుందని, కాబట్టి శిబిరాలకు అడ్డుగా పరదాలు కట్టాలని నాటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పోలీసులు పరదాలు కట్టి శిబిరాల నుంచి రైతులు బయటకు రాకుండా తుపాకులు, లాఠీలతో కాపలా కాసిన ఫోటోలు, వీడియోలు సాక్షి యాజమాన్యం దగ్గర లేవా? ఆ రోజు అలా చేయడం సాక్షి దృష్టిలో రైటా అనేది ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులు వేస్తున్న ప్రశ్న. రాజధాని కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనమైన చరిత్ర కూడా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. నాడు రైతులు చేతులకు బేడీలు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఫోటోలు, వీడియోలు అన్నీ పత్రికల్లో వచ్చాయి, ఒక్క సాక్షిలో తప్ప. మరి అలా ఎందుకు రాలేదనేది సాక్షి యజమాని వైఎస్ భారతి స్వయంగా వివరిస్తే బాగుంటుంది కదా. నిజానికి రైతు రామారావుతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్వయంగా మాట్లాడారు. మీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వీడియోలు, ఫోటోలు కూడా తీశారు. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే రూపాయలకి ఇచ్చానుకో హైదరాబాద్ ఆ తరువాత అనారోగ్యం, వయోభారం కారణంగా రామారావు అస్వస్థతకు గురయ్యారు. నిజానికి రామారావు పైన పోలీసులు దౌర్జన్యం చేయలేదు. రామారావును మాట్లాడితే కేసులు పెడతామని మంత్రి, ఎమ్మెల్యే బెదిరించలేదు. ఆయన తన అభిప్రాయాన్ని అందరి ముందు చెప్పారు. తన భూమి ఇచ్చేందుకు రామారావు ఎక్కడా అడ్డు చెప్పలేదు. ఇక రామారావుకు గుండెపోటు వచ్చిన తరువాత అక్కడే ఉన్న వాళ్లంతా చోద్యం చూస్తూ కూర్చోలేదు. స్వయంగా మంత్రి కాన్వాయ్లోనే ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రికి వచ్చి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు కూడా. ఈ విషయాలు ఏవి సాక్షి రాయలేదు. ఇక్కడ అందరూ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే,
పుంకాలుగా తప్పుడు రాతలు రాసుకొచ్చిన సాక్షి పత్రిక తన సొంత టీవీ సాక్షిలో మాత్రం రైతు రామారావుకు సంబంధించిన ఒక్క వీడియో పెట్టలేదు. రైతు ఆందోళన చేసిన వీడియో, రామారావును అక్కడే ఉన్నవాళ్లు మోసుకెళ్తున్న వీడియో, చంద్రబాబు ప్రభుత్వాన్ని దూషించిన వీడియో ఒక్కటి కూడా సాక్షి ఛానల్లో లేదంటే అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది.